జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. మేషరాశిలో కుజభగవానుడి సంచారం. మేషరాశికి అధిపతి అయిన కుజభగవానుడు మేషరాశిలోనే సంచారము ఈ నెలనాళ్ళు సాగుతుంది. ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో 4 గ్రహాల సంచారం చోటు చేసుకుంటూ ఉంది. రవి, బుధ, గురు, శుక్రులు ఈ గ్రహ దేవతలు నలుగురు గ్రహ దేవతలు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నాలుగు గ్రహాల ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అవుతూ ఉంది. 13వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వచ్చి ఈ చతుర్గ్రహ కూటమికి బ్రేక్ చెప్తున్నాడు. అలాగే 15వ తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు మిథున రాశిలోకి సంచారం చేస్తూ ఉంటారు. అంటే మిథున రాశిలో 15వ తారీఖు నుంచి రవి, శుక్ర, బుధదేవులు వీళ్ళ ముగ్గురు సంచారం మిథున రాశిలో జరుగుతుంది. 13వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే బుధుడు ఈ నెలాఖరులో అంటే 30వ తారీఖు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ఆయన వస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారము, అలాగే కుంభరాశిలో శనీశ్వరుడి సంచారము, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితిలో ఈ మాసంలో ఏమన్నా విశేషాంశం చోటు చేసుకుంటుందా ఈ విషయం మనం ఒకసారి చూద్దాము. విశేషాంశం డెఫినెట్గా ఉంది. ఈ మాసం 15వ తారీఖు నుంచి అంటే రెండవ పక్షంలో అన్ని మంచి విశేషాంశాలు. మొదటి పక్షంలో విశేషాంశం ఏంటంటే 12వ తారీఖు వరకు విశేషాంశము మనం వారఫలాల్లో కూడా ఈ విషయం చెప్పుకున్నాం. అయినా కూడా వారఫలాలు చూడని వాళ్ళకి ఇంకొకసారి ఈ విషయం చెప్తాను. చతుర్గ్రహ కూటమి వృషభ రాశిలో జరుగుతూ ఉంది. ఇది ఆర్థిక స్థితిగతుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైన ప్లస్ చేస్తుంది. మీ జన్మజాతకం బాగోకపోతే కనుక అస్సలు బాగాలేదు, చాలా బ్యాడ్ పీరియడ్ జరుగుతుందంటే అప్పుడు ఈ బ్లెస్సింగ్స్ మీ బ్యాడ్ పీరియడ్ని కవర్ చేసే విధంగా ఉంటుంది. కొంత ప్లస్ జరుగుతుంది. మీకు మంచి పీరియడ్లోనే మీరు ఉంటే ఇది ఇంకా ప్లస్ అవుతుంది చతుర్గ్రహ కూటమి. ఒకవేళ మీకు న్యూట్రల్గా ఉంది, మరీ బ్యాడ్ లేదు మరీ గుడ్గా లేదంటే మరీ గుడ్గా లేదన్నది కవర్ అయిపోయి కొంత మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇలా చతుర్గ్రహ కూటమి మంచి యోగాన్ని అయితే ద్వాదశ రాశుల వాళ్ళు అందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంది. అది ఈ విధంగా కొనసాగుతుంది. ఇంకొక విశేష అంశం ఏంటంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో అంటే 15వ తారీఖు నుంచి స్వస్థలానికి బుధ భగవానుడు వస్తున్నాడు. అంటే మిథున రాశిలోకి ఆయన సంచారం ఈ నెలాఖరు వరకు కూడా ఆయన సంచారం ఉంది. మిథున రాశిలో ఆయన సంచారం మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. అంటే గొడవలు, కొట్లాటలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఎవరితోటైనా మానసికంగా కావచ్చు లేదా బాహ్యంగా కావచ్చు ఏదన్నా క్లాషెస్ ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ కూడా కమ్ డౌన్ అయిపోతాయి, అవన్నీ సప్రెస్ అవుతాయి. చాలా మంచి ఇదే ఉంటుంది. కమ్యూనికేషన్ విషయం పరంగా చాలా బాగా ఉంటుంది. ఒక రకంగా చూడాలంటే ఒక మంచి టైంలో ఉన్నామేమో మనం అని అనిపిస్తూ ఉంది. ఎవరికి ఫోన్ చేసినా ఎవరితో మాట్లాడినా కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వింటాము. అందరూ మనతోటి పాజిటివ్గా మాట్లాడడం, అలాగే మనం కూడా అందరితోటి పాజిటివ్గా మాట్లాడడము ఇలాంటివన్నీ కూడా ఈ వారం ఈ మాసం ద్వితీయ పక్షం నుంచి చోటు చేసుకుంటూ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఉన్నా కూడా ద్వితీయ పక్షం నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ట్రేడర్స్కి, వ్యాపారం చేసే వాళ్ళకి, ట్రేడర్స్ అంటే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బ్లెస్సింగ్ అని చెప్పాలి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి బ్లెస్సింగ్ కాదని కాదు. కాకపోతే ఇప్పుడు బుధుడు కనుక బుధుడు మిథున రాశిలోకి వెళుతూ బుధ భగవానుడు వ్యాపారస్తులందరికీ ప్లస్ చేస్తున్నారు. ఎవరైనా హాబీ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉంటే వాళ్ళకి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పాట పాడటం ఒక హాబీగా ఉంటుంది, అదే వాళ్ళ ప్రొఫెషన్గా తీసుకుంటారు. సో వాళ్ళకి బాగుంటుంది. ఇలాగ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి ప్యాషనో అది ప్రొఫెషన్గా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా మంచి ఎక్స్ట్రీమ్ గుడ్ రిజల్ట్స్ చూస్తారు. అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేని గ్రోత్, ఎక్కడ ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేని గ్రోత్, చాలా ప్లెయిన్ అండ్ ప్యూర్ గ్రోత్ చూస్తారు. అంటే జనరల్గా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది. ప్యాషన్ని వ్యాపారంగా తీసుకున్న వాళ్ళకి, అంతకుముందు సరదాగా చేసినవన్నీ కూడా అదే వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా మంచి ట్రాన్సిట్ అనే చెప్పాలి. ఇప్పుడు కొంతమంది కవితలు రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా, పాటలు రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా మంచిది. ఆర్టిస్టులు ఉంటారు, పెయింట్స్ గీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళది ప్రొఫెషన్గా తీసుకొని ఉంటే వాళ్ళకి ఇది మంచిది. ఇలాగా చాలా మంచిది. అలాగే అకల్ట్ సైన్సెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది.
ఏదైనా స్పిరిచువల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రాన్సిట్ చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ని అంటే విశ్వం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ, ఓ రకంగా చెప్పాలంటే స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అందరికంటే ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే బుధుడు మిథున రాశిలో ట్రాన్సిట్, బుధుడు అంటేనే ప్రకృతి తత్వం. సో మనం విశ్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా బుధుడు వరాన్ని ప్రసాదించడానికి ఈ రాశిలోకి 15వ తారీఖు నుంచి వస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. ఇవి ఈ నెలలో జరగవచ్చు, ఈ రాబోయే 5 నెలల్లో కూడా ఇలాంటి మార్పులు, మంచి మార్పులు చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఈ గ్రహస్థితి చోటు చేసుకోబోతూ ఉంది కాబట్టి. సో ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంచెలంచెలుగా. మీకు 5 మంత్స్లో కావచ్చు, మీ జన్మజాతకం బాగా ఉంటే ఈ నెలలోనే మీరు చూసేస్తారు మార్పులు. ఇవి గోచర గ్రహస్థితుల్లో ఉన్న, ఈ మాసం ఉన్న గోచర గ్రహస్థితిలో ఉన్న ఒక మంచి స్పెషల్ పాజిటివ్ అంశం అని చెప్పాలి. అది అందులోనూ కుజుడు మేషరాశిలో ఉండడము, కాలపురుషుడు కుండలిలో కుజుడు మేషరాశిలో ఉండడము, ఇది కూడా చాలా మంచిది. అగ్నితత్వానికి, కుజుడు అంటేనే అగ్నితత్వం, కుజదేవుడు. అలాగే మేషరాశి అగ్నితత్వ రాశి. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక రకంగా మనం ప్రాక్టికల్గా చూసుకుంటే అందరూ కూడా ఈ పనిని జాగు చేయకుండా ఇవాళ అనుకున్నది ఇవాళే చేస్తారు, ఇప్పుడు అనుకున్నది ఇప్పుడే చేస్తారు. పోస్ట్పోన్ అనేది ఎవరికి ఉండదు, ద్వాదశ రాశుల వాళ్ళకే కూడా. సో మన ఇప్పుడు సగం ఏంటి పోస్ట్పోన్ వల్ల కావచ్చు, లేకపోతే మనకు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల కావచ్చు, లేదా అక్కడ మనకి సహకారంగా లేకపోవడం వల్ల కావచ్చు. వీటి వల్ల మనకి పనులు డిలే అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఏం లేకుండా ఏ గ్రౌండ్లో ఒకవేళ మనం ముందుకు వెళ్తున్నా అవతల సైడ్ నుంచి కూడా మనకి సుముఖత లేకపోతే ఆ పనులు పెండింగ్ వెళ్తాయి కదా. అలా వెళ్లకుండా ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులు అందరినీ దీవిస్తూ ఉన్నాయి పనులన్నీ త్వరితగతిన అవ్వడానికి. ఒకవేళ మీరేమన్నా పనులు పెండింగ్లో పెట్టుకొని ఉంటే కనుక ఆ పనులన్నీ కూడా మీకు తెలియకుండానే వేగవంతంగా చేస్తారు. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము చాలా బాగా ఉంది. ఈ మాసం నుంచి మీకు అంటే మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు 15వ తారీఖు నుంచి మీకు చతుర్థ స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు. సారీ, మీనరాశి మళ్ళీ చెప్తానండి, ఇప్పటిదా చెప్పినట్టు చేసేసాను, మళ్ళీ చెప్తున్నాను. మీనరాశి ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి అయిన మీనరాశి వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. జూన్ మాసంలో మీకు లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి. కుటుంబంలో చాలా బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీ మదర్కి మదర్ కావచ్చు, మదర్ లైక్లీ ఫిగర్కి కావచ్చు చాలా బాగా ఉంటుంది. మీరు స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే ఫలితాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కంటికి సంబంధించిన ఇబ్బందులు మీరు ఏమన్నా ఎదుర్కొంటూ ఉంటే కంటికి సంబంధించిన ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి కూడా ఈ ట్రాన్సిట్ చాలా బాగా ఉంది. విద్యార్థులకి మంచి శుభ సమయము. విద్యార్థులకి మంచి శుభ సమయము. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మనం చూసుకుంటే కన్నా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మనం చూస్తే ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది, వ్యాపారస్తులకి కూడా బాగుంది. వ్యాపారస్తులకి ఏ విషయంలో బాగుంది అంటే యాక్చువల్గా ఉద్యోగస్తులకి ఏ విషయంలో బాగుందంటే వ్యాపారస్తులకు బాగుంది. వ్యాపారస్తుల కంటే ఉద్యోగస్తులకు ఇంకా ఎక్కువ బాగుంది. ఎందుకు ఉద్యోగస్తులకి బాగుంది అని అంటే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సౌభాగ్య యోగం ఒకటి యాక్టివేట్ అవుతూ ఉంది. ఈ సౌభాగ్య యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగంలో మంచి అనుకూలతలు, ఉద్యోగంలో ఆశించిన మార్పులు, మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవము, అందరితోటి సానుకూల సంబంధాలతోటి కూడి మీరు గ్రోత్, ప్రోగ్రెషన్ ఇలాంటివన్నీ చూడడం, ఇలాంటివన్నీ కూడా తటస్థిస్తాయి ఉద్యోగస్తులందరికీ కూడా. వ్యాపారస్తులకి బాగుంది, కానీ ఉద్యోగస్తులకి ఒకంత వ్యాపారస్తులతో పోల్చుకుంటే బాగుందనే చెప్పాలి. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. చక్కగా మీ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము. ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చాలా బాగా చేస్తే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ చిన్న నామాన్ని ఇప్పుడు విష్ణు సహస్రనామం చదవగలిగిన, వినగలిగిన చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఒకవేళ విష్ణు సహస్రనామం చదవగలిగినా లేకపోయినా మనం అందులోనే ఉంటుంది కదా చివర్లో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. అలాగా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అన్న ఈ నామాన్ని అనునిత్యం జపిస్తూ ఉండడము, అలాగే జపిస్తూనే ఉండడం, ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించడము.
అలాగే ఇంకొకటి లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి పూజించడము. అంటే శుక్రుడు కూడా మిథున రాశిలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు జాయిన్ అవుతాడు. లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఉంది. దాన్ని బలోపేతం చేసుకోవడానికి శ్రీ లక్ష్మీనారాయణం భజే, శ్రీ లక్ష్మీనారాయణం భజే, శ్రీ లక్ష్మీనారాయణం భజే ఈ నామము ఈ మాసం అంతా కూడా మనసులో మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ నామాన్ని అనుకుంటే చాలా చక్కటి సత్ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా పొసగుతాయి. ఇవి ఈ మాసం యొక్క ఫలితాలు మరియు మీరంతా చేసుకోవాల్సిన రెమెడీ పరిహారాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.